నామం వేరే బ్రదర్ వచ్చినట్టయితే కొన్ని మాటలు చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సో రైతుల సమయాన్ని పాటించాలని కోరుతున్నాం. ప్రభునందు ప్రియమైన దైవజనులు, సంఘ బాధ్యతల పెద్దలు, వివిధ ప్రదేశాల నుంచి కూడి వచ్చిన సహ విశ్వాసులందరూ కూడా ప్రభు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మధ్యాహ్న కాలపు శుభాలు తెలియజేస్తా ఉంటున్నాను. నేను అన్నగారి గురించి 2 మాటలు చెప్పకంటే పూర్వము ఒక వాక్యం చదవాలని నా తలంపు. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయము 13వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరం తీసి దేవుని వాక్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. పేజ్ నెంబర్ 209 కొత్త నిబంధన పుస్తకంలో అందరం కలిసి చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 2వ వాక్య భాగంగా ఆది కాండము 25వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 11. మొదటి భాగం మాత్రం చదువుకుందాం. పాత నిబంధన పుస్తకంలో పేజ్ నెంబర్ 19, ఆది కాండము 25వ అధ్యాయము 11వ వచనము, మొదటి భాగం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించెను. 3వ భాగంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 7. పేజ్ నెంబర్ 538 పాత నిబంధన పుస్తకంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చాలండి. ఈ 3 వచనాలు కుటుంబానికి, సంఘానికి, సంఘము ద్వారా కూడి వచ్చిన మనందరికీ, పెద్దలు, దైవజనులు, స్థానిక ఐపీసీ సంఘ వ్యవస్థాపక సంఘ కాపరి గారు, అన్నగారు భౌతికంగా మన మధ్యలో లేరని తెలియచేయడం ఎంతో బాధాకరమైన విషయం. కానీ క్రీస్తుని బట్టి అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు బట్టి అంటే అదొక ప్రమోషన్. క్రైస్తవ జీవితంలో అదొక హెచ్చింపు. దేవుడు అన్నగారిని ప్రేమించి అన్నగారి ద్వారా కుటుంబంలో హెబ్రీ పత్రిక 13:7లో సెలవిచ్చినట్లుగా ఆ రీతిగా సోదరుడు ప్రకాష్ గారిని అనుకోండి, సోదరి షారకన్ అనుకోండి, చిన్న తమ్ముడు పురుషోత్తం అనుకోండి, సేవాపరంగా ఆ రీతిగా సంసిద్ధపరుస్తూ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తూ వచ్చాడు. ఆది దినాల్లో అన్న నాకు 2004 నుంచి పరిచయము. అక్టోబర్లో నేను అచ్చంపేటకు 2004 అక్టోబర్లో వచ్చాను. అప్పుడు దానియేలుకు ఎలాగైతే స్నేహితులు ఉన్నారో అన్న కూడా ఆది దినాల్లో కొంతమంది అలా ఉండేవారు. వారు నాకు అత్యంత ప్రియులు. సహోదరుడు పులిజాల నిరంజన్ గారు, సహోదరుడు జాన్సన్ గారు స్కూల్ అసిస్టెంట్, ఇంకో సహోదరుడు జోసెఫ్ గారు. వీరు 3 బ్రదర్స్ అయితే వారి బ్రదర్స్ తో పాటు నా సతీమణి శ్రీమతి సునీత ఫెర్రీరాయ్ గారు స్కూల్ అసిస్టెంట్ సాయినగర్. వీరి 4 అన్నగారికి పరిచయంలో ఎంతగానో తోడుగా ఉండేవారు. ఆ విషయాలన్నీ పంచుకుంటా ఉంటే మొన్న దినాన చాలా నెమరు వేసుకోవడం చాలా ఆనందదాయకమైంది. ఇంత మంచి దైవజనుని అంత త్వరితగతిన ఈ భూమి నుండి మనం కోల్పోతూ వచ్చామని. కానీ ఒక నిశ్చయత ఏంటంటే ఆ దైవజనుని ద్వారా ప్రభువు చేసుకోవాల్సిన కార్యమంతా సంపూర్తిగా జరిగించుకుంటూ వచ్చాడు. కుటుంబానికి ఈ దినం ఆదరణ స్తుతికుడిగా చాలా చక్కటి పదం అది. రియల్ గా అన్నగారు
గురించి మీరు ఏమాత్రం చింతించకుండా, బాధపడకుండా, దుఃఖించకుండా, వేదనంతటిని విడిచిపెట్టి ఏవైతే వాక్య భాగాలను మనం చదువుకుంటూ వచ్చామో అటు వాక్య భాగాన్ని ఆధారం చేసుకుంటూ అన్నగారు మన భుజస్కంధాలపైన విడిచిపెట్టినటువంటి ఆ పరిచర్య భారమును ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనపై ఉంది కాబట్టి కుటుంబానికి, సంఘానికి మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ 3 వచనాలను మరొకసారి నెరవేర్చుకొని ముందుకు సాగాలని ప్రభుపేట సవినయంగా మనం చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్నాడు. ఆమేన్. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరచుకుందాం. ఫెరీలు దేవుడు దీవించుగాక. ఆమేన్.